వైసీపీ పాలకుల నిర్లక్ష్యం వల్లే గోదావరి డెల్టాకు శాపం. అసెంబ్లీ సాక్షిగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబించిన అస్తవ్యస్త విధానాల వల్లే గోదావరి డెల్టా పరివాహక ప్రాంతం అస్తవ్యస్తంగా మారి రైతులు తీవ్రంగా నష్టాలకు కష్టాలకు గురి కావాల్సిన దుస్థితి ఏర్పడిందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి సాక్షిగా మాట్లాడారు. రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే గోదావరి డెల్టా చాలా భారతదేశానికి ఒక ధాన్యాగారంగా ఉన్న పరిస్థితుల్లో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. సాగునీటికి కానీ మురుగునీటి వ్యవస్థకు కానీ. అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి చొరవతో, ఇరిగేషన్ మినిస్టర్ గారి చొరవతో కొంతవరకు టెంపరీ రిలీఫ్ కోసం నిధులు కేటాయించినట్టుగా మంత్రి గారు చెప్పారు. చాలా ఆనందదాయకం అధ్యక్ష. కానీ ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే ఏదైతే వీడ్ రిమూవల్ అదేవిధంగా డీసిల్టింగ్ జరుగుతూ ఉందో ఇప్పుడు జరుగుతున్న పనులకి కాంట్రాక్టర్లు దాదాపు 49-48% లెస్కి టెండర్స్ కోట్ చేశారు అధ్యక్ష. ప్రధానంగా ఏదైతే ఇరిగేషన్ శాఖలో సిబ్బంది కానీ లస్కర్లు కానీ కొరత ఉన్న నేపథ్యంలో దీనిపైన సక్రమంగా ఇన్స్పెక్షన్ చేసే పరిస్థితి లేకపోవడం, దానివల్ల 49% లెస్ చేసిన కాంట్రాక్టర్లు ఏ విధంగా పనులు చేస్తూ ఉన్నారనేది మనందరికీ తెలిసిన విషయమే. దీనివల్ల రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ముఖ్యంగా ఆక్వాకల్చర్ కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. రోడ్లపై కూడా నీరు చేరి రోడ్లు కూడా పాడయ్యే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అసలు గోదావరి డెల్టాని ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి దృష్టికి తెస్తా ఉన్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారు నదుల అనుసంధానం ద్వారా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నీటిపారుదల వ్యవస్థలో ఒక నమూనాగా తయారు చేయాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా గోదావరి డెల్టాను ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. అటువంటి ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వం దగ్గర ఉందా అనేది మీ ద్వారా నేను చాలా స్పష్టంగా గౌరవ మంత్రివర్యులను అడుగుతా ఉన్నా. ముఖ్యంగా గోదావరి డెల్టాలో తీసుకుంటే 4216 కిలోమీటర్స్ మేరకు కెనాల్స్ ఉన్నాయి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో. అదేవిధంగా డ్రైన్స్ తీసుకుంటే 3616 కిలోమీటర్లు ఉన్నాయి. ఇందులో 1 కిలోమీటర్ కూడా గత ప్రభుత్వ హయాంలో తూడు తీసిన పరిస్థితి కానీ డీసిల్టింగ్ చేసిన పరిస్థితి కానీ లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలంటే ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనీసం గత ప్రభుత్వ హయాంలో లాకులకి షట్టర్స్కి తూము గేట్లకు కానీ గ్రీజు పెట్టిన పరిస్థితి కూడా లేదు. అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలంటే తప్పనిసరిగా ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరొక ముఖ్య విషయం ఏంటంటే కాటన్ బ్యారేజ్. కాటన్ బ్యారేజ్ని సర్ ఆర్థర్ కాటన్ గారు 1852లో నిర్మాణం చేశారు. దాదాపుగా ఇవాళ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో 10,50,000 ఎకరాలు సాగు అవుతూ ఉంది. దాదాపు 10,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వస్తున్న పరిస్థితుల్లో ఈ గేట్లు ఏదైతే బ్యారేజ్ గేట్స్ 7 కిలోమీటర్ల పొడవున ధవళేశ్వరం నుంచి విజయేశ్వరం వరకు 7 కిలోమీటర్ల పొడవున 175 గేట్లు ఉన్నాయి. 22 స్లూయిస్లు ఉన్నాయి. ఈ మొత్తం 197లో కూడా 117 గేట్లు ప్రమాదకరంగా ఉన్నాయనేది సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క రిపోర్టు. దీన్ని ఇప్పటికే ప్రభుత్వం 150 కోట్లతో డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం కింద ప్రతిపాదించారు అనేది ఒక సమాచారం. అది వాస్తవమేనా? అయినచో ఎప్పటిలోగా ఈ బ్యారేజ్ పనులు పూర్తి చేస్తారు? బ్యారేజ్ని పరిరక్షించకపోతే గోదావరి డెల్టాకి తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంది అనేది కూడా ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, ముఖ్యంగా చాగల్నాడు, వెంకటనగరం, పుష్కర ఎత్తిపోతల పథకాలని పూర్తిగా నిర్వీర్యం చేశారు గత ప్రభుత్వం. వాటిని పునరుద్ధరించే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఏమైనా ఉందా అనేది కూడా ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ అధ్యక్ష.